ఏంటక్క ఇవన్నీ చెప్పి భయపెడుతున్నావా? నేనెందుకు భయపెడతాను చెల్లి, జాగ్రత్త పడమని ముందుగా చెప్తున్నా. నీ శ్రేయోభిలాష్గా ముందుగా హెచ్చరిస్తున్నాను. సరే చెప్పావుగా, మేం చూసుకుంటాంలే. ఏం చూసుకుంటావో ఏమో మరి. ఏం సామాన్య, మనకిన్ని గొడవలు అవసరమా చెప్పు? సూర్యుని దక్కించుకోవడం కోసం నేనెన్ని బాధలైనా భరిస్తాను రాజేంటి. అంతవరకు ఏం వెళ్ళదు సామాన్య. ఈలోపే మీ పెళ్లి చేసేసి దానికైన సగం పెళ్లికున్న సాక్ష్యాల్ని నీ పూర్తి పెళ్లితో కొడతా. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. అలా అయితే ఎవరు ఏం చేయలేరులే. కాకపోతే ఈలోపు సామేమన్నా చేస్తుందేమో, చెయ్యకుండా మనం చూడాలి కదా. చూద్దామా? నేను మీ మనిషినే కదా, నా వంతు సాయం నేను చేస్తాను. మీరిద్దరేం భయపడకండి. అక్క మాటల్ని పట్టించుకోక సామాన్య. అవకాశం చూసి నేనే పావుల్ని కదుపుతాను. నా కొడుకుని పెళ్లి చేసుకునేది నువ్వే. థ్యాంక్స్ జయంతి ఆంటీ. ఎలా నీ పథకాలు పారుతాయో నేను చూస్తాను చెల్లి. శాము, నీ మనసులో ఉన్న మన ప్రేమను నువ్వు ఇప్పుడు బయటపట్టాలి. లేదంటే ఇక మనం కలిసి ఉండేది. నెల తిరగకుండా మంచి సంబంధం చూసి నా మనవడికి పెళ్లి చేస్తాను. అది చూస్తానండి. చూడు శుభలేఖ పంపిస్తాను. కుటుంబ సమేతంగా వచ్చి పెళ్లి చూడు. తెలుసుకునే రోజు నెలలోపి తెలుస్తుంది. అప్పుడు సావిత్రమ్మ చేసిన వాగ్దానం ఎంత గట్టిదో అప్పుడు తెలుస్తుంది. సావిత్రమ్మ గారు, నెల రోజుల్లో మీ మనవడికి పెళ్లి చేస్తే నేను మీ కాళ్ళ మీద పడతాను. లేదంటే నా కూతురు నుంచి మీ మనవడికి పెళ్లి చేస్తారా? చేస్తాను. ఏం చేస్తున్నావు శ్యామ్? ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? చింతాతయ్య, నువ్వేమైనా అనుకో, నువ్వు చేస్తున్నది నాకు నచ్చట్లేదు శ్యామ్. నీ చేజేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం నేను చూడలేకపోతున్నాను. జరిగింది ఎవరితోనూ చెప్పకుండా మనసులోనే దాచుకుని ఎవరిని ఉద్ధరిద్దామని. శ్యామ్, నువ్వు వద్దనుకుంటున్నది నీ భావన కాదు, నీ భర్తని. అది నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నువ్విచ్చిన అలుసు వల్లే మీ అమ్మమ్మ నీ భర్తకి పెళ్లి చేయడానికి వేరే సంబంధం చూస్తోంది. నువ్వే గట్టిగా నిలబడుంటే ఆవంత ధైర్యం చేసేదా? అసలు నువ్వు చేసిందే తప్పనుకుంటే సూర్య పెళ్లికి నువ్వు అంగీకారం తెలిపావు. పాపం వాడు నీకు మరో అవకాశాన్ని ఇస్తూ తనని ప్రేమించటం లేదా అని అడిగాడు. అప్పుడైనా నీ మనసులో ఉన్న చెప్పాలి కదా. నీ ధోరణి నీదే అన్నట్టు ప్రవర్తించు. శ్యామ్, ఇది కరెక్ట్ కాదు. కరెక్టే చింతాతయ్య. ఏంటి కరెక్ట్? నేను చెప్పింది కరెక్ట్. సూర్య నాకిష్టం లేదన్నది కరెక్ట్. సూర్యని నేను ప్రేమించడం లేదన్నది కరెక్ట్. తను నాకక్కర్లేదన్నది కరెక్ట్. మనసులో ఉన్నదే కరెక్ట్గా చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే అది నిజం. శ్యామ్, అబద్ధాన్ని ఎన్నిసార్లు గొంతు చించుకొని చెప్పినా అది నిజం కాదు. ఎందుకంటే అబద్ధమే. అలా అనుకుంటే నేనేం చేయలేను చింతాతయ్య. ఎందుకమ్మా నిన్ను నువ్వే హింసించుకుంటావు? పోనీ కారణం ఏంటో నాకైనా చెప్పొచ్చు కదా. ఏముందని చెప్పను చింతాతయ్య, నథింగ్. నా మనసు చెప్పిందే నేను చేస్తున్నాను. మనసుకు మించిన ఫ్రెండ్ ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. అందుకే తన మాట వింటున్నాను. సూర్య చెప్పింది నిజమేనమ్మా.
నువ్వు వాడికంటే తెలివైందానివి, కానీ నీకు తెలియడం లేదు. నువ్వు చూపిస్తున్న తెలివి నీ జీవితానికి ఉపయోగపడదు అని. చింతాతయ్య ప్లీజ్ ఇక ఈ టాపిక్ వదిలేయండి. అమ్మా శాము, ఏంటి ఏదో వదిలేయండి అంటున్నావు? కొంపదీసి కింద జరిగిన పెళ్లి తతంగమా ఏంటి? ఎలా వదులుతాం శామ్? భార్యాభర్తలన్నాక పొరపచ్చాలన్నది సహజం. మొహం మార్చుకోవటం, మూతి తిప్పుకోవడం మామూలే. వాడేదో అన్నాడని నువ్వేదో విన్నావని చిన్న చిన్న వాటికే సూర్యాన్ని వదులుకుంటావా? అడవి ఉసిరికాయకు సముద్రపు ఉప్పు కలిసినట్టు వాడితో పాటు నువ్వు రెచ్చిపోతావేంటి? అవసరం వచ్చినప్పుడైనా తగ్గాలి కదా. నీకు అర్థం కావట్లేదు శామ్. నువ్వు అసలు మీ అమ్మమ్మ దగ్గర అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దాన్ని ఆవిడ అదనుగా తీసుకొని సంబంధాలు చూస్తానంటుంది. ఇంకా నీ చిన్నత్త గురించి చెప్పనే అక్కర్లేదు. సొంత దొరికిందే చాలనుకుంటూ సామాన్యుని నీ భర్త కట్టబెట్టాలని చూస్తుంది. అవునా? ఆ, అవును శామ్. ఉండ్రాళ్ళు పిండి వంట కాదు, ఊక ధాన్యము కాదు అన్నట్టు పనికిరాని సామాన్యను కావాలనుకుంటుంది. బంగారం లాంటి నిన్ను కాదనుకుంటుంది. అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటుంది. పాపం, నేను నీకున్నానని తెలియడం లేదు. అవును పెద్దత్త, నువ్వు నాకు అండగా ఉంటావని చిన్నత్తయ్యకి తెలియక ఆ దయ్యాన్ని నా భర్త కట్టబెట్టాలని చూస్తుంది. చూస్తే మాత్రం నేను ఊరుకుంటానా? నాకు పోలీస్ కమిషనర్ తెలుసు. అవునా? మహిళా మండలి అధ్యక్షురాలు తెలుసు. ఆ వార్తలు వేస్తారే ఆ టీవీ వాళ్ళు తెలుసు. ఓ అవునా? చిట్టికేస్తే చాలు మొత్తం వాలిపోతారు. అందర్నీ ఏకి పారేస్తారు. కంపు కంపు చేస్తారు. మీ చిన్నత్తను ఆడు పోలీసు లాక్కెళ్తారు. ఇంకెవరన్నా ఎక్కువ చేసినా తాట తీస్తారనుకో. థ్యాంక్స్ పెద్దత్త. ఈ ఇంట్లో నీ సపోర్ట్ అన్నా నాకుంది. ఐఎమ్ హ్యాపీ. అమ్మ శాము, నువ్వేం భయపడకు. నా మాట వింటూ నేను చెప్పింది చెయ్యి. సామాన్య కోడలుగా చేసుకోవాలని కలలు కంటున్నా నీ చిన్నత్త కలల్ని కలలుగానే మిగిలి చేస్తా. నేను చూసుకుంటాగా, నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దత్త నీకుంది పెద్దత్త. అది కలే కలే అవ్వాలి పెద్దత్త. నువ్వేం చేయాలనుకుంటే చేసి నా ఫుల్ సపోర్ట్ నీకే పెద్దత్త. అదేనమ్మా, ఈ మాటే నాకు కావాలి. ఇక చూసుకో, మొత్తం నేను నడిపించేస్తాను. వస్తానే. ఏం నటిస్తున్నావు శ్యామ్? నా దగ్గరేమో సూర్య అక్కర్లేదు అన్నావు. రాజీ దగ్గరేమో సూర్య కోసం ఎంత దూరమైనా వెళతాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీకు ఫుల్ సపోర్టు ఇస్తానంటున్నావు. నిన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలమ్మా? ఇక ఈ టాపిక్ వదిలేను చింతాతయ్య. పట్టుకుంటే మాత్రం చెప్తావమ్మా? కాలమే నీ చేత నిజం చెప్పించాలి. అంతవరకు ఎదురు చూడటం తప్ప ఏం చేయగలం? నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నీకు నీ వాళ్లతో ఏ సంబంధం ఉండకూడదు. అప్పుడు 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 సావిత్రమ్మ చేసిన వాగ్దానం ఎంత గట్టిదో అప్పుడు తెలుస్తుంది. నువ్వు నన్ను ప్రేమించలేదు. లేదు 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 లేదు. సూర్య, ఏం ఆలోచిస్తున్నావురా? మీ నానమ్మ నీకు మంచి పిల్లని తీసుకొస్తే చేసుకుందామనేనా? పెద్దమ్మా, నాకు అలాంటి ఆలోచనలు లేవు.
లేదు అన్నవాడివి ఆవిడ దగ్గర సంబంధం చూడొద్దు అని చెప్పకుండా ఏం చేస్తున్నావు? నువ్వు శామ్ మీదున్న ప్రేమను చంపేసుకుంటున్నావు. శామేమో నీ మీదున్న ఇష్టాన్ని దాచేసుకుంటుంది. ఇలా అయితే ఎలారా? అసలు మీ నాన్నమ్మ ఈ రోజు పెళ్లి సంబంధం తేవడానికి కారణం శామ్ ఆ రోజు గుళ్ళో అలా ప్రవర్తించడం వల్లే కదా. అదే కనుక మౌనంగా ఉండుంటే వాళ్ళు ఈ రోజు వచ్చేవాళ్ళు కాదు, నేను ఇలా వెక్కిరించేవాళ్ళు కాదు, మీ నానమ్మ చాలం చేసేది కాదు. అవును పెద్దమ్మ, నేను తనకి సపోర్ట్గానే ఉంటున్నా. తను నన్ను అవాయిడ్ చేస్తుంది. అదలా చేసినా నువ్వు వదలకూడదురా. నేనెందుకు వదులుతాను పెద్దమ్మ? నా మనసులో ఉన్నది తనే. ఎప్పటికీ వదులుకోను. నువ్వు వదులుకోవు సరే, మీ నానమ్మ 4 రోజుల్లో నీకు సంబంధం తెస్తానని కరాఖండిగా చెప్పారుగా, ఆ మాట ఏమిటంట? సంబంధం దొరకాలిగా పెద్దమ్మ. ఈ లోపు శ్యామని మార్చుకోలేనా? తను మునుపటిలా మాట్లాడితే చాలు, నాయనమ్మని నేను కన్విన్స్ చేసుకుంటాను. ఈ మాట అన్నావు బాగుంది. నువ్వు శామ్నే చేసుకోవాలిరా. నీ వెంట పడే వాళ్ళెవరున్నా నువ్వు వాళ్ళ మొహం కూడా చూడకూడదు. ఎందుకు చూస్తాను పెద్దమ్మ? నాకు కావాల్సింది శ్యామ్, అంతే. ఆహాహా, భక్తి కలిగిన కూడు పట్టెడైనా చాలన్నట్టు ఈ ఒక్క మాట నాకెంత ఆనందాన్ని ఇస్తుందిరా సూర్య. నువ్వు మాత్రం చెప్పింది వచ్చేయ్. అక్క, ఆ? ఏంటి చెప్పింది చేయాలి అంటున్నావు? ఆ, అదే అత్తయ్య సూర్యకు మంచి సంబంధం తెస్తా అన్నారుగా, ఆ విషయం గురించే. ఆవిడ చెప్పిందే చెయ్యాలి సూర్య అంటున్నాను చెల్లి. నీ వాలకు నాకెందుకో అనుమానంగా ఉందక్క. అయ్యరామా, నేనేం చేశాను చెల్లి? ఏం చేయకూడదని కోరుకుంటున్నానక్క. ఒరే నాన్న, నీకు నానమ్మ సంగతి తెలుసు కదా. ఆవిడ మాటంటే మాటే. ఆవిడ మాట తప్పాలని మాత్రం చూడకు. ఆ, చెల్లి ఎందుకు తప్పుతాడు? ఏమో అక్క, తల్లిగా నా కొడుక్కి చెప్పాలనుకున్నాను, చెప్పాను అంతే. చెప్పావుగా, వింటాళ్లే. వినాలి సూర్య, వింటేనే నీ జీవితం బాగుంటుంది. చెడగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, బాగు చేసేవాళ్ళే కొందరే ఉంటారు. అది గుర్తు పెట్టుకొని మేం చెప్పింది విను. రేయ్, నీతోనే మాట్లాడుతున్నాను నాన్న, వింటున్నావా? ఇదిగో, ఊ కొట్టడం కాదు, మేము ఉలికి పడేలా మళ్ళీ ఏది చేయకు. సరే అమ్మా. సరే, భోజనం పెడుతున్నాను రా. నువ్వు వెళ్ళి వస్తాను. తొందరగా రా. అక్క, నువ్వురా. ఆ, వస్తున్నా చెల్లి, నువ్వు పద, వచ్చేస్తా. సూర్య, అమ్మ చెప్పిన మాటలేం పట్టించుకోకు, నేను చెప్పింది గుర్తుందిగా. ఆ? శ్యామ్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. తన ప్రవర్తనకి కారణం ఏంటో తెలుసుకోవాలి. బయటికి రా. దేనికి? దిగో. సూర్య, ముందు కారు అడ్డుది. నాకు సమాధానం చెప్పే వరకు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సూర్య, రోడ్డు మీద ఏంటిది?
పోనీ ఎక్కడికైనా వెళ్దాం పద. నేను రాను. అయితే ఇప్పుడే ఇక్కడే చెప్పు, నువ్వు ఇలా ఎందుకు మారావో నాకు తెలియాలి. చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? అది నిజం కాదు సార్. ఐ నో. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? టార్చర్ చేస్తుంది ఎవరు? నువ్వు. నీ ప్రవర్తనతో హింసిస్తుంది నువ్వు. కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? సూర్య, ఇరిటేషన్ తెప్పించుకో, వెళ్ళు. నేను వెళ్ళాలి అంటే నీ మనసులో ఉన్నదేంటో నిజాయితీగా నాకు చెప్పాలి. చెప్పింది అబద్ధమని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. చెయ్యలేని పరిస్థితులు కల్పించింది ఎవరు? జరిగిందేంటో చెప్పకుండా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు సార్. నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. మనసులో ఉన్నది అందరి ముందు చెప్పిన తర్వాత కూడా నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావు. మాట్లాడొద్దన్నా మాట్లాడుతున్నావు. అలాంటి బుద్ధే నాకుంటే నీకోసం ఆలోచించను, నువ్వే కావాలనుకోను. మీ వాళ్ళంట మీ వాళ్ళు. ఏ సడన్ గా వాళ్ళు నీ వాళ్ళు కాకుండా పోయారా? బాగానే నటిస్తున్నావు. మనసులో మేమంటే ఇష్టాన్ని పెట్టుకుని ఎవరు అక్కర్లేదన్నట్టు అవాయిడ్ చేస్తున్నావు, నటిస్తున్నావు. ఇలా నటించడం వల్లే నానమ్మ నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. ఇలా నువ్వు నటించడం వల్లే ఇంట్లో అందరూ నేను ద్వేషిస్తున్నారు. నేను నిన్ను దగ్గర చేసుకోవాలనుకుంటుంటే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు. గుళ్ళో కూడా ఇలానే చేశావు. నీ మీద నేనెంతో హోప్ పెట్టుకుంటే పేట్ల మీద కూర్చోకుండా నేనంటే ఇష్టం లేనట్టు నటించి వెళ్ళిపోయావు. దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఇదంతా ఎవరిని ఉద్ధరించడానికి? నన్ను నువ్వు కావాలనుకున్నది నన్ను వద్దనుకోవడానికా? నీకు అర్థమయ్యే చేస్తున్నావో అర్థం కాక చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తున్నావో చెప్పకుండా నువ్వు ఇలా నటించడం వల్ల ఆ నటన మనల్ని విడదీస్తుంది. నేనేమీ నటించడం లేదు, ఆ అవసరమూ నాకు లేదు. హార్ట్ఫుల్ గానే చెప్తున్నాను. అవునా? సరే, ఆ మాట మొహాన్ని అడ్డు తిప్పుకొని చెప్పడం కాదు, నా వైపు చూసి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. అబద్ధం, 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 అబద్ధం. ఆ మాట నీ మనసులో నుంచి వచ్చింది కాదు. నీ చూపు నువ్వు చెబుతుంది అబద్ధం అని చెప్తుంది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేయాలని చూడకు. నేను నమ్మను, నమ్మను, నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తుంది నిజం. ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ నీడ్ యూ, ఐ హేట్ యూ, హేట్ యూ, హేట్ యూ. ఓకే, ఇంతగా నన్ను ద్వేషించడానికి రీజన్ ఏంటి? చెప్పు, 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 చెప్పు. కావాలనుకున్నప్పుడు కారణాలు ఉన్నప్పుడు, వద్దనుకుంటున్నప్పుడు ప్రాబ్లం చెప్పాలి కదా. ఏం చెప్పమంటావు? ఎన్నిసార్లు చెప్పమంటావు? చెప్తుంది అర్థం చేసుకోకపోతే ఇంకేం చెప్పను. ఈ ఒక్కసారైనా నిజం చెప్పు సార్. అబద్ధాన్ని బతికించాలని చూడకు. నువ్వు నన్ను ఆపగలవేమో కానీ, నా ప్రేమను ఆపగలవేమో కానీ నాన్నమ్మను ఆపలేవు, ఆవిడ చేసే పనిని ఆపలేవు. ఇప్పటి కూడా జరిగిందేంటో చెప్పకుండా నానమ్మ నిర్ణయంతో జరగబోయే పెళ్లిని ఆపలేవు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. ఇద్దరం విడిపోవడం తప్ప. ఇద్దరం కలుసుకోలేనంత దూరం అయిపోతాం సార్. ట్రై టు అండర్స్టాండ్. దేనికి భయపడకు.
నీకు నేనున్నానని మర్చిపోకు. ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లం నువ్వే సూర్య, ఓకే?